హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. అందరికీ స్వీట్ పొటాటోస్ తెలుసు కదా? చిలకడ దుంపలు తెల్లవైనా ఎర్రవైనా కూడా కమ్మగా చేసుకుందాం. నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి. ముందుగా ఈ పొటాటోస్ని బాగా ఎక్కువ నీళ్ళతో కడగాలి. మట్టి ఎక్కడా లేకుండా కాసేపు నానబెట్టుకుంటే వదిలిపోతుంది. కడిగేసి దాని మీద ఉన్న చెక్కు తీసేసి మీడియంగా ఉన్న రంధ్రాల్లో నుంచి ఇలా చక్కగా గ్రీట్ చేసేసుకోండి. చాలా చాలా కమ్మగా ఉండే పచ్చడండి. ఎన్ని రోజులు 15 రోజులైనా కూడా చక్కగా నిల్వ ఉంటుంది. ఎప్పుడు తిన్నా కూడా అదే టేస్ట్లో ఉంటుందండి. సో ఇది చక్కగా గ్రీట్ చేసుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు అండ్ ఈజీగా ఉంటుంది. ఈ గ్రీట్ చేసుకున్న చిలకడదుంప మిశ్రమాన్ని ఏం చేయాలనేది చెప్పేస్తాను. సో బాణలీలో ఆయిల్ తీసుకొని కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకోండి. ఆ తర్వాత మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అలాగే తాలింపులు అంటే జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక్క చక్కటి స్పూను, చిన్న స్పూను చాలు మెంతులు మంచి టేస్ట్ని ఇచ్చేస్తాయి. ఇవి బాగా వేయించుకోండి. అలా అని బ్రౌన్ కలర్ కాదు, కొంచెం మీడియం బ్రౌన్ వచ్చి వేగేంత వరకు చూసుకొని వేయించి పక్కకు తీసుకోండి. ఆ తర్వాత మీరు తీసుకున్న చిలకడదుంప క్వాంటిటీని బట్టి ఎండుమిర్చిని వేయించుకోండి. నేనైతే 10-15 తీసుకున్నాను, 4 చిలకడ దుంపలు కాబట్టి. ఇవి అన్నీ ఒక మిక్సీలోకి తీసేసుకొని ఒక 2-3 చెంచాల నువ్వులు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. తరువాత ఒక నిమ్మకాయంత చింతపండు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే చాలు. మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆయిల్ అలాగే ఉంది కదా, దానిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపులు వేసేయండి. తాలింపులు అంటే తెలుసు కదా, మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పు, ఆవాలు, ఆ తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలని వేసేసి చక్కగా వేయించేయండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేస్తే తాలింపు రెడీ. ఆ తర్వాత మనం గ్రీట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప మిశ్రమాన్ని, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసి చక్కగా కలిసేలాగా ఒక్కసారి పిండుకుంటూ కలపండి. ఓకేనా? అంటే చిలకడదుంపలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అలాగే మనం మిశ్రమం చేసి పెట్టుకున్న ఈ కారం మిక్స్చర్ కూడా బాగా కలిసేటట్టు ఒక్కసారి అలా పిండుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. లేదు చేయి పెట్టలేము అనుకుంటే స్పూన్తో కలిపేసినా కూడా ఈ తాలింపు వేసిన తర్వాత అదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత నిల్వ ఉంటే అంత టేస్ట్ వస్తుందండి. అమోఘంగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది. లేదు అంటే నిల్వ ఉంచుకొని ఒక 15 రోజులైనా కూడా అదే టేస్ట్తో మీకు అమృతంలా ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఇలాంటి వెరైటీ అండ్ రుచికరంగా అలాగే హెల్తీగా చిన్న పిల్లలు కూడా ఈజీగా తినే రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.